పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ఎంపీ పాకా సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరి పంటకు ఇస్తున్న వ్యవసాయ సబ్సిడీలను ఆక్వా రంగానికి కూడా వర్తింపజేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరినట్లు తెలిపారు. ఫీడ్ ధరల పెంపు, రొయ్యల ధరల తగ్గింపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎంపీని ఆక్వా రైతు సంఘం నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఒకనాడు ప్రధానంగా ధాన్యాగారంగా ఉన్నది. ఈనాడు ప్రధానంగా ఆక్వా రంగానికి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తులను ఎగుమతి చేసేటటువంటి పరిస్థితి ఉంది. తాజా గణాంకాల్లో భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి చేసేటటువంటి దాదాపుగా ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో 70% సుమారు ఆంధ్రప్రదేశ్, అందులో ముఖ్యంగా ఈ కోస్తా తీరం నుంచి ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి ఆక్వా రంగానికి సరైనటువంటి దిశను నిర్దేశించేటటువంటి దిశ కోసం మా యొక్క ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీ పక్షాన నేను కూడా పాల్గొనడం, ఈ పాల్గొన్నటువంటి సందర్భంలో వ్యవసాయ రైతులకు ఇచ్చేటటువంటి మరి ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయో ఆ రకమైనటువంటి ప్రోత్సాహకాలు రొయ్యల రైతులకు కూడా అందజేయాలనేటటువంటి ఒక డిమాండ్ని కూడా వారి ముందు పెట్టడం జరిగింది. యూరియా బస్తాకి దాదాపుగా 2000 రూపాయలు సుమారు కేంద్ర ప్రభుత్వం పెట్టడం, సంవత్సరానికి దాదాపుగా 3 రెళ్ళు 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సన్మాన్ నిధికి ఇవ్వడం, అదే రకంగా భూసార పరీక్షలు నిర్వహించడం, 3 కాంప్లెక్స్లు ట్రిపుల్ కాంప్లెక్స్ ఉండేటటువంటి ఎన్పీకే నత్రజని, పొటాషియం అండ్ సోడియం ద్వారా వాటికి కూడా దాదాపుగా 800 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించడం, మద్దతు ధర పెంచేటటువంటి విషయం కానీ ఇవన్నిటిలోనూ కూడా కేంద్ర ప్రభుత్వం ధాన్యం యొక్క పండించే రైతుకి తీసుకునేటటువంటి చొరవనే ఈరోజు ఆక్వా రంగానికి కూడా వర్తింప చేయాలన్నది ఒక అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు ప్రపంచ ఉత్పత్తులు పెంచేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే విదేశీ మారక ద్రవ్యం ఉన్నదో దానికి అత్యధికంగా డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి ఈ రంగం నుంచి భారత ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, అదే రకంగా ఆర్థిక అభివృద్ధి కూడా దీని నుంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రంగాన్ని ఆదుకోవాలనేటువంటి ప్రయత్నంతో మేము ప్రధానంగా పెట్టడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఒకనాడు